పురుగల్లు సన్న ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చెప్పబోతున్న టాపిక్ అప్పుల గురించి అన్నమాట. అప్పు అనేది ముప్పు అన్నమాట. కుటుంబానికైనా మనిషికైనా వ్యవస్థకైనా నీకెంత ఉంటుందో అంతలోనే బ్రతకడం అలవాటు చేసుకోవాలి. మా మామగారు నేర్పిన సూత్రం అన్నమాట అది. ఆయన ఎంత ఉంటే అంతలోనే బ్రతకాలి అని మాకు చెప్పారు. మా మామగారి సంతానంలో ఎవ్వరు కూడా అప్పులు అనేది చేసేవాళ్ళు కాదనమాట. నీకు డబ్బులు ఉన్నాయా ఉంటేనే ఇల్లు కొనుక్కో, డబ్బులు ఉన్నాయా ఉంటేనే స్కూటర్ కొనుక్కో, కారు కొనుక్కో, అలాగనమాట. లోన్లు కూడా చూసి ఏదో కొంత మన దగ్గర ఒక 50% ఉంటే ఆ 50% తర్వాత లోన్ పెట్టుకోవాలన్నమాట. లేదంటే లోన్ లేదు. అప్పు చేయడం అనేది అస్సలకే చేయకూడదు. అప్పుల వల్ల వాటి వడ్డీలు కడుతూ వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, ఎన్ని ఆస్తులు అమ్మినా సరిపోకపోవడాలు. అప్పు అనేది చాలా ప్రమాదకరమైనది. ఎన్నెన్నో జబ్బుల కంటే అతి ప్రమాదకరమైనది అప్పు అనేది అనమాట. అంటే అప్పు చేయకుండా మరి ఇంట్లో లేనప్పుడు ఎమర్జెన్సీ వస్తే, అవసరం వస్తే ఎలా అంటే వాటికి కొన్ని ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాలి. ఇప్పుడు మనకు జబ్బు చేసింది, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే బదులు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగే కొన్ని ఖర్చులు అనేటివి కూడా చూసుకుని ఖర్చు పెట్టుకోవాలన్నమాట. మనకెంత ఉంటుందో అంతలోనే దాంట్లోనే ప్రణాళిక వేసుకొని అలాగ అప్పులు చేయకుండా. అప్పు అనేది చాలా కొన్ని కుటుంబాలని ఆత్మహత్యలు చేసుకొని పోయిన వాళ్ళు బ్రతికినా కూడా నరకం. తిన్నా తిండి వంట పట్టదు, ఉన్న మనుషుల్లాగా ఉండరు. అప్పులు ఎక్కడ కట్టాలో ఎట్లా రేపొద్దున వాడికి ఏం మొహం చూపించాలో అనే విధంగానే వాళ్ళ బ్రతుకు తెల్లారుతూ ఉంటుందన్నమాట. కాకపోతే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు దాచుకోండి, పొదుపు చేసుకోండి, అప్పులు చేసుకోకండి. ఉన్నవి ఖర్చు పెట్టుకోకండి, అప్పులు చేసుకోకండి. ఉంటేనే ఖర్చు పెట్టండి. ఏదెంత ఉంటే 100 రూపాయలు మీ దగ్గర ఉంటే 25 ఖర్చు పెట్టుకోండి. ఏదైనా అవసరాలు వచ్చినా 75 దాచుకోండి. లేదా 75 ఖర్చు అయినా 25 దాచుకోండి. దాచుకోవడం మాత్రం ముఖ్యం. ఉన్న దాంట్లో బ్రతకడం అనేది కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఇంకా కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. మరీ మన దగ్గర ఇప్పుడు ఉంటారు ఊర్లల్లో, ఏముంటుందో 2 ఎకరాల పొలం ఉంటుంది. ఆ పొలం మీద వచ్చే రాబడి ఎంతో కొంతే ఉంటుంది, మినిమం ఉంటుంది. 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళు అట్లా కూడా దాని మీద ఇప్పుడు అది పండించాలి, అదే దాని మీదే ఆధారం, దాని మీదే బ్రతకాలి అన్నప్పుడు కూడా కొన్ని అప్పులు అవుతాయి కాకుండా, ఎందుకంటే బ్రతుకు నడవాలి అంటే అవుతాయి. కాకపోతే మీ శక్తికి మించి ఖర్చులు అనేవి ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నాయనుకో, పిల్ల పెళ్ళో, పిల్ల పురుళ్ళో, పుణ్యాలో అలాంటివి చూసి మన దగ్గర మాది ఇంతే ఉంది, మేము ఇంతే చేయగలుగుతాం అనేది మీ అమ్మాయిని చేసుకునే వాళ్ళనో అబ్బాయిని చేసుకునే వాళ్ళనో చెప్పించుకొని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి మీకున్న దాంట్లోనే చేస్తామని అంతలోనే చేయడం, అంతలోనే బ్రతకడం అనేది నేర్చుకోండి. దాని తర్వాత అప్పు అనేది లేకుండా బ్రతికేయచ్చు, చాలా హ్యాపీగా బ్రతకొచ్చు. ఏం లేకున్నా అప్పు లేకుంటే చాలా హ్యాపీగా నిద్రపడుతుంది, ఆనందంగా ఆరోగ్యంగా బ్రతికేయచ్చు అన్నమాట. మన ఆనందకరమైన జీవితానికి అప్పు చాలా పెద్ద ముప్పు, పెను ప్రమాదమైన ముప్పు అన్నమాట. క్యాన్సర్ కన్నా కూడా చాలా భయంకరమైనది. ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా మాటలు విన్నందుకు.